హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై షాజ్. ఈరోజు మా అమ్మగారు వచ్చేసి మటన్ బిర్యానీ చేస్తున్నారండి. అది ప్రాసెస్ ఎలానో ఇప్పుడు చూపిస్తాము. అమ్మ ముందు ఏమేమి వేసుకోవాలి? అమ్మ ఫస్ట్ మటన్ని బాగా ఉడికించుకొని దీంట్లో ఏమేమి వేయాలమ్మా? ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. ఫస్ట్ ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్డు, పెరుగు ఇవి వేసుకోవాలి. ఇది ఎందుకు? అగ్ని తయారు చేయడానికి. వెంటనే ఇందులో బిర్యానీ మసాలా వేసుకోవాలి. తర్వాత నెయ్యి వేయాలి కొంచెం. తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనం ఇక్కడ వచ్చేసి నూనె వేసి ఉల్లిగడ్డలు ఈ ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఒక సైడ్ వచ్చేసి అగ్ని ప్రిపేర్ చేసుకునే ముందు దీన్ని ఏం చేయాలంటే ఉల్లిగడ్డలు తీసుకొని బాగా వాటిని సన్నగా తురుముకొని బాగా వేయించుకోవాలి. వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అమ్మ ఇక్కడేం చేస్తున్నావు అమ్మ? మళ్ళీ నువ్వు అన్నం కోసము ఎసురు వచ్చే వరకు వేడిగా వేసుకుని నీళ్లు బియ్యం వేసిన. ఓకే, ఆ బియ్యం ఆ నీళ్ళలో ఏం వేసినావు? అది బిర్యానీ మసాలాలు వేసిన. ఓకే, కొద్దిగా నూనె చుక్క వేయాలి దాంట్లో. బిర్యానీ మసాలాలు ఏమేమి వేసినావు? ఇంకా బిర్యానీ మసాలా అంతా సో వెల్లిపాయ ఇలా బాగా బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకొని వాటిని అన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకోవాలండి, సపరేట్ ప్లేట్లో. తరువాత అందులో అద్రక్ మసాలా, వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. ఆ వేయించిన దాంట్లోనే కొంచెం ఉల్లిపాయలు పెట్టి తర్వాత అద్రక్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం కొత్తిమీర వెల్లుల్లి పేస్టు. అది నిమ్మకాయల్ని ఇదంతా ప్రాసెస్ జరిగేటప్పుడు మనం నిమ్మకాయలని సపరేట్గా కోసుకొని వాటి యొక్క జ్యూస్ తీసి పెట్టుకోవాలి. కేజీ బియ్యంకి కేజీ మటన్, అందులో 6 నిమ్మకాయలు వేసినారండి, మీడియం సైజువి. మిశ్రమంలో మొత్తం మనము ఉడికించుకున్న మటన్, ఆ మిశ్రమం మొత్తం కలుపుకున్న మొత్తం వేసేయాలి. తర్వాత కొంచెం నీళ్లు వేసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే వేసుకోవాల్సిన అవసరం లేదండి. వాటర్ కంటెంట్ తక్కువ ఉంటే కనుక వేసుకోవాల్సింది ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి అగ్ని ప్రిపేర్ అవుతుంది. అంటే బిర్యానీకి బేస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం ఫస్ట్. అమ్మ ఇక్కడ అన్నము ఏం చేసినారు? అన్నం ఉడికించి పెట్టినమ్మా. అన్నం వచ్చేసి 1 kg తీసుకున్నారండి. ఇది వచ్చేసి 4 వంతులలో 3 వంతులు ఉడికించుకొని ఇప్పుడు దీన్ని బేస్లో కలుపుకుంటున్నారు. అది ఎలా అంటే స్టెప్ బై స్టెప్ వేసుకుంటారన్నమాట. వేసుకొని దాన్ని వచ్చేసి బాగా మగ్గ పెడతారు. ఇంకా అది రిమైనింగ్ ఒక భాగం వచ్చేసి అప్పుడు మగ్గిపోతుంది అన్నము. సో ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటారన్నమాట బేస్ని. తర్వాత ఇందులో ఇప్పుడు బేస్ ఇంకా అన్నం 2 వేశారు కదండి. వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇలా గార్నిషింగ్ చేసుకుంటారన్నమాట. దేంతో? నిమ్మకాయ రసం వేసి ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకునే నిమ్మకాయ రసం ఉంది కదండి, అది వేసి తర్వాత కొత్తిమీర
కొత్తిమీరని సన్నగా తురుముకొని తర్వాత గార్నిషింగ్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా కూడా మళ్ళీ పైన వేసుకుంటున్నాము. బిర్యానీ మసాలాను సో ఇది ఇలా కనిపిస్తుందండి. తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాం. మళ్ళీ స్టార్టింగ్లో కూడా వేసుకుంటాం, కలిపేటప్పుడు బేస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా వేసుకుంటాం. తర్వాత ఇప్పుడు లాస్ట్ స్టెప్లో కూడా మళ్ళీ నెయ్యి వేసుకుంటాం అన్నమాట. మెంతి కూర కూడా వేసుకుంటున్నారండి, పైన గార్నిషింగ్ చేస్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత దీన్ని మనం వచ్చేసి కలర్స్ అండి, తర్వాత కలర్స్ యాడ్ చేస్తామండి. పురుడు చేసినప్పుడు పెద్దవి తెచ్చినప్పుడు నేను చిన్నది తెప్పించుకుంటా. బిర్యానీ కలర్స్ అనేటివి యాడ్ చేస్తున్నారు ఇక్కడ. 2 టైప్స్ ఆఫ్ కలర్స్ తీసుకుంటాను. ఒకటి రెడ్, తర్వాత ఇంకోటి ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నారు. ఫుడ్ కలర్స్ అండి ఇవి, ఫుడ్ కలర్స్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నారు. ఇలా కలుపుకొని దీన్ని వచ్చేసి ఇలా ఈ మొత్తం మిశ్రమం మీద ఇలా బిర్యానీది కలర్స్ యాడ్ చేస్తున్నారు. తరువాత ఇందులో గార్నిష్కి ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న ఇందులో వచ్చేసి గార్నిష్కి ఇన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ వేశారండి. ఇవన్నీ బాగా అది మగ్గుతున్నప్పుడు దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం ఆ బిర్యానీలోకి వెళ్తుందన్నమాట. సో దానివల్ల టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఇలా బట్టను మంచిగా నానిపి దాన్ని వచ్చేసి దాని మీద బిర్యానీ మీద వేయాలండి. దీనివల్ల ఏమి ఉపయోగం, అన్నం బాగా మగ్గుతుందండి. అందుకని ఇలా బట్టను లాస్ట్కి ఇలా వేసుకుంటాము. తర్వాత ఇంకా దీని ఫైనల్ టచ్ ఏం చేస్తున్నారంటే దీన్ని మగ్గబెడుతున్నారు. మేము వచ్చేసి కట్టెల పొయ్యి అండి వాడేది. సో కట్టెల పొయ్యి మీద అయితే త్వరగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుందని కట్టెల పొయ్యి యూజ్ చేస్తారు గ్యాస్ కన్నా. సో ఇంకా లాస్ట్ గుమగుమలాడే బిర్యానీ రెడీ. हटरे कई को अब